హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ప్లాట్ఫామ్. సో ఈ వీడియోలో మనం వచ్చేసి టీఎస్సీట్సీ 2024కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్లో ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్టయితే ఆ యొక్క మిస్టేక్స్ని ఏ విధంగా కరెక్షన్ చేసుకోవాలి, లేదా ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి, లేదా మన యొక్క అప్లికేషన్ ఫామ్ని ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలి అనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో ప్రజెంట్ అయితే మనం టీఎస్సీట్సీ 2024కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. ఇన్ కేస్ మీ యొక్క అప్లికేషన్ ఫామ్లో కనుక మిస్టేక్స్ ఉన్నట్టయితే మొబైల్ ద్వారా మీరు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని ఎడిట్ చేసుకోవాలి అనుకుంటే సో నేను ఇచ్చిన లింక్ అనేది మీరు మొబైల్లో క్రోమ్ బ్రౌజర్లో కానీ మొజిల్లాలో కానీ ఓపెన్ చేసినట్టయితే సో మనకు రైట్ సైడ్ కార్నర్లో ఈ విధంగా త్రిబుల్ డాట్స్ అయితే ఉంటాయి. జస్ట్ మీరు ఈ యొక్క త్రిబుల్ డాట్స్ పైన అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. అండ్ త్రిబుల్ డాట్స్ పైన క్లిక్ చేసి మీరు స్క్రోల్ చేసినట్టయితే ఈ విధంగా మనకు డెస్క్టాప్ సైట్ అనే ఒక ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. అండ్ ఈ ఆప్షన్లో నేను చూపిస్తున్న విధంగా మీరు టిక్ మార్క్ చేసుకున్నట్టయితే త్రూ ది మొబైల్ ద్వారా కూడా మీ యొక్క టీఎస్సీట్సీ అప్లికేషన్ ఫామ్ని కరెక్షన్ చేసుకోవడంతో పాటు ఫైనల్ సబ్మిట్ అయితే చేయొచ్చు. సో ప్రజెంట్ ఈ వీడియోలో మనం వచ్చేసి టీఎస్సీట్సీ అప్లికేషన్ ఫామ్లో మిస్టేక్స్ ఉంటే ఏ విధంగా కరెక్షన్ చేసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. అండ్ అదేవిధంగా ఈ యొక్క టీఎస్సీట్సీ అప్లికేషన్ ఫామ్లో వేటికి ఎడిట్ ఆప్షన్స్ ఇచ్చారు, ఒకవేళ ఎడిట్ చేసుకోలేని వాటిని మనం ఏ విధంగా రిక్వెస్ట్ మెయిల్ చేయాలి అనే ఇన్ఫర్మేషన్ గురించి ఈ వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో ఇక్కడ స్క్రోల్ చేసినట్టయితే మనకు టీఎస్సీట్సీ ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించిన లాస్ట్ డేట్ అయితే అపియర్ అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో ఎవరైతే ఇప్పటి వరకు టీఎస్సీట్సీ ఆన్లైన్ అప్లికేషన్ చేసుకొని ఆస్పిరెంట్స్ ఉన్నారో, ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ ప్రకారం మీరు బీఎడ్ చేయాలి అనుకుంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోండి. సో అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ అయితే మనకు 13th May 2024 అయితే లాస్ట్ డేట్. అండ్ ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా చేయాలి, అప్లై చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అండ్ అప్లై చేయడానికి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అని ప్రీవియస్లో మేము డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ మన ఛానల్లో అయితే అందుబాటులో ఉంటుంది. సో ఆ వీడియో చూస్తూ మీరు ఆన్లైన్ అప్లికేషన్ కూడా చేసుకోవచ్చు. సో ప్రజెంట్ మనం ఈ యొక్క టీఎస్సీట్సీ అప్లికేషన్ ఫామ్లో మిస్టేక్స్ ఉంటే ఏ విధంగా ఎడిట్ చేయాలనే కాన్సెప్ట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు కరెక్షన్ ఇన్ యువర్ ఫీల్డ్ అన్ అప్లికేషన్ ఫామ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ క్లియర్గా చూడొచ్చు మీరు ఆల్రెడీ ఫిల్ చేసిన అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు కరెక్ట్ చేసుకోవాలి అనుకుంటే జస్ట్ ఆ లింక్ పై అయితే క్లిక్ చేయాలి. అండ్ ఆ లింక్ పై క్లిక్ చేసిన తర్వాత సో మనకి ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ని ఎడిట్ చేసుకోవడానికి డిఫరెంట్ థింగ్స్ అయితే ఉంటాయి. ఈ డీటెయిల్స్ అనేది ఫిల్ చేసి ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయాలి. సో దీనికోసం ఎస్పెషల్లీ మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే కావాల్సి ఉంటుంది. అండ్ అప్లికేషన్ ఫామ్లో మీ యొక్క అప్లికేషన్ నెంబర్ ఉంటుంది, తర్వాత మీ పేమెంట్ యొక్క రెఫరెన్స్ ఐడి ఉంటుంది, అండ్ మీ యొక్క క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది, దాంట్లో మొబైల్ నెంబర్ అనేది ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉంటుంది. సో మీ అప్లికేషన్ ఫామ్లో ఈ థింగ్స్ ఎలాగైతే ఉంటాయో వాటిని మీ ఇక్కడ ఫిల్ చేసి జస్ట్ మీరు ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకు సంబంధించి టీఎస్సీట్సీ యొక్క అప్లికేషన్ ఫామ్కి ఎడిట్ ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతుంది. ఇన్ కేస్ మీరు మీ యొక్క అప్లికేషన్ నెంబర్ మర్చిపోయినా, పేమెంట్స్ రిఫరెన్స్ ఐడి మర్చిపోయినా, అదర్ థింగ్స్ మర్చిపోయినా మీరు డైరెక్ట్గా టీఎస్సీట్సీ కన్వీనర్ వారిని కాంటాక్ట్ అయినా సో మీకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి రికవరీ చేసుకోవచ్చు. లేదా మీరు మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ మెయిల్ ఐడి ద్వారా కానీ కాంటాక్ట్ అయినా మేము మీకు సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తాము. సో ప్రజెంట్ మాకు సంబంధించి అప్లికెంట్ యొక్క డీటెయిల్స్ అనేది ఫిల్ చేసి మేము ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ పై అయితే క్లిక్ చేస్తున్నాము. అండ్ వన్స్ ఈ విధంగా ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనకు సంబంధించి టీఎస్సీట్సీ యొక్క అప్లికేషన్ ఫామ్ ఎడిట్ ఆప్షన్ అయితే ఎనేబుల్ కావడం జరుగుతుంది. అండ్ దీంట్లో ఫస్ట్ వచ్చేసి క్యాండిడేట్ యొక్క డీటెయిల్స్ అనేవి ఉంటాయి, తర్వాత జెండర్ డీటెయిల్స్ ఉంటుంది, తర్వాత కేటగిరీ డీటెయిల్స్. ఇలా మనం అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసినప్పుడు స్టెప్ బై స్టెప్ ఎలా అయితే ఫిల్ చేసామో వాటికి సంబంధించిన స్టెప్ బై స్టెప్ డీటెయిల్స్ అయితే ఎనేబుల్ కావడం జరుగుతుంది. అండ్ దీంట్లో ఫస్ట్ మనకి క్యాండిడేట్ యొక్క నేము, ఫాదర్ నేము, అండ్ అదేవిధంగా మదర్ నేము, క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉంటుంది. సో వీటిలో మిస్టేక్స్ ఉన్నట్టయితే దట్ ఈస్ మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసినప్పుడు క్యాండిడేట్ యొక్క నేమ్లో మిస్టేక్ చేసిన, ఫాదర్ నేమ్లో మిస్టేక్ చేసిన, మదర్ నేమ్లో మిస్టేక్ చేసిన, అండ్ అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్లో మిస్టేక్ చేసిన ప్రజెంట్ మనకు టీఎస్సీట్సీ కన్వీనర్ వాళ్ళు అయితే ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వలేదు. సో వీటిని మీరు ఎడిట్ చేసుకోవాలంటే జస్ట్ మీరు టీఎస్సీట్సీ కన్వీనర్ ఆఫీస్కి సంబంధించిన మెయిల్ అయితే ఉంటుంది. అండ్ ఆ మెయిల్కి సో మీరు మీ యొక్క అప్లికేషన్ ఫామ్లో మిస్టేక్స్ ఉన్నట్టుగా మెయిల్ చేసినట్టయితే వాళ్ళు కరెక్షన్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ చెప్పిన థింగ్స్లో ఫాదర్ నేము, మదర్ నేము, క్యాండిడేట్ నేము, డేట్ ఆఫ్ బర్త్లో మిస్టేక్స్ ఉన్నట్టయితే వీటిని కరెక్షన్ చేయాలనుకుంటే మీ యొక్క అప్లికేషన్తో పాటు మీ యొక్క ఎస్ఎస్సి మెమో అనేది వారికి సెండ్ చేసినట్టయితే మీ డీటెయిల్స్ అనేది ఎడిట్ చేయడం జరుగుతుంది. అండ్ ఆ తర్వాత వచ్చేసి మనకు సంబంధించి రేషన్ కార్డ్ నెంబర్లో మిస్టేక్స్ ఉన్నా, ఆధార్ కార్డులో మిస్టేక్స్ ఉన్నా, అండ్ డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించిన స్టేట్లో మిస్టేక్స్ ఉన్నా, డిస్ట్రిక్ట్లో మిస్టేక్స్ ఉన్నా కూడా మీరు డైరెక్ట్గా ఇక్కడైతే చేంజ్ చేసుకోవచ్చు. లైక్ బర్త్ స్టేట్లో మిస్టేక్స్ ఉంటాయి, అండ్ అదేవిధంగా బర్త్ డిస్ట్రిక్ట్లో మిస్టేక్స్ ఉంటే చేంజ్ చేసుకోవచ్చు. అండ్ జెండర్లో మిస్టేక్స్ ఉంటాయి, మీరు అప్లై చేసుకునేటప్పుడు ఫీమేల్ అని ఇచ్చారు, ఇప్పుడు మెయిల్ అనేది ఇవ్వాలి అనుకుంటే సో ఈ విధంగా మీరు చేంజ్ కూడా చేయొచ్చు. అండ్ ఆ తర్వాత మనం స్క్రోల్ చేసినట్టయితే మన కేటగిరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది.
అండ్ కేటగిరీకి సంబంధించి కూడా మనకి ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వలేదు. సో ఒకవేళ మీరు కేటగిరీలో మిస్టేక్ ఉంది అనుకుంటే, సార్ మేము టీఎస్ సెట్ అప్లై చేసినప్పుడు కేటగిరీ అనేది తప్పు చూస్ చేసుకున్నాం, దట్ ఈస్ మా క్యాస్ట్ అనేది తప్పుగా చూస్ చేసుకున్నాం, వాటిని ఏ విధంగా ఎడిట్ చేయాలని మీరు అడిగినట్లయితే సో దీనికి సంబంధించి కూడా ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా మనం టీఎస్ సెట్ కన్వీనర్ వాళ్ళకైతే రిక్వెస్ట్ మెయిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీరు వాళ్ళకి మెయిల్ చేసినట్టయితే వాళ్ళు మీ డీటెయిల్స్ అనేది కరెక్షన్ చేస్తారు. అండ్ క్యాస్ట్లో కనుక మిస్టేక్స్ ఉంటే మీరు దాన్ని కరెక్షన్ చేసుకోవాలనుకుంటే మీ యొక్క అప్లికేషన్ ఫామ్తో పాటు మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో టీఎస్ సెట్ కన్వీనర్ వాళ్ళకైతే మెయిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ మెయిల్ ఏ విధంగా చేయాలని మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. సో ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. దాని ద్వారా మీరు టీఎస్ సెట్ కన్వీనర్ వాళ్ళకు నేమ్లో మిస్టేక్స్ ఉన్నా, డేట్ ఆఫ్ బర్త్లో మిస్టేక్స్ ఉన్నా అండ్ కేటగిరీలో మిస్టేక్స్ ఉన్నా మీరు కరెక్షన్స్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే సో ఇక్కడ మనకు సంబంధించిన స్పెషల్ కేటగిరీ, సో మీకు ఎన్సీసీ కానీ చైల్డ్ ఆర్మ్ పర్సన్స్ కానీ స్పోర్ట్స్కి సంబంధించిన థింగ్స్ ఉన్నట్టయితే ఈ ఆప్షన్స్ని మీరు చేంజ్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా లోకల్ నాన్ లోకల్కి సంబంధించి మీరు ఓయూకి సంబంధించిన వాళ్ళ, ఏయూకి సంబంధించిన వాళ్ళ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళ అండ్ నాన్ లోకల్ అనే ఆప్షన్స్ అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మిస్టేక్స్ ఉంటే వాటిని కరెక్షన్స్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత వచ్చేసి సో మనకు సంబంధించి మైనార్టీ స్టేటస్, మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మైనార్టీ అని ఇచ్చారు, మీరు మైనార్టీ కాదు నాన్ మైనార్టీ అనుకుందాం, వాటిని కరెక్షన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. లేదా మీరు మైనార్టీ అయి ఉండి నాన్ మైనార్టీ ఇచ్చినా కూడా వాటిని కరెక్షన్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. జస్ట్ ఈ విధంగా మీరు వాటి యొక్క స్టేటస్ డీటెయిల్స్ అయితే కరెక్షన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఆ తర్వాత వచ్చేసి మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్కి సంబంధించి సో మీరు మీ యొక్క పేరెంటల్ ఇన్కమ్ తప్పించారనుకుందాం, ఇప్పుడు వాటిని కరెక్షన్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మీరు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వాలి అనుకుంటే ఇప్పుడైతే ఇవ్వచ్చు. అండ్ ఆ తర్వాత క్యాండిడేట్కి సంబంధించిన అడ్రస్ విషయంలో మిస్టేక్స్ ఉన్నట్టయితే సో మీ అడ్రస్ని కూడా ఎడిట్ చేసుకోవచ్చు. లైక్ మీ యొక్క హౌస్ నెంబర్స్ కావచ్చు, మీ యొక్క విలేజ్ కావచ్చు, తర్వాత మీకు సంబంధించిన మండల్ కావచ్చు, మీ యొక్క డిస్ట్రిక్ట్ కావచ్చు, మీ యొక్క స్టేట్ కావచ్చు, మీ యొక్క పిన్ కోడ్ కావచ్చు, వీటిని అయితే కరెక్షన్ చేసుకోవచ్చు. అండ్ క్యాండిడేట్ యొక్క మొబైల్ నెంబర్ని, మెయిల్ ఐడి తప్ప రిమైనింగ్ ఆల్ డీటెయిల్స్ అయితే మనం కరెక్షన్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు మెయిల్ ఐడి మార్చాలనుకున్నా, మొబైల్ నెంబర్ మార్చాలి అనుకున్నా సో టీఎస్ సెట్ కన్వీనర్ వాళ్ళకు మనం మెయిల్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క అప్లికేషన్తో పాటు మీరు ఏ మొబైల్ నెంబర్ని అయితే అప్డేట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ డీటెయిల్స్ అయితే మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత వచ్చేసి మీ యొక్క క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్కి సంబంధించిన డీటెయిల్స్లో ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్లో మిస్టేక్స్ ఉన్నా, మీ కోర్సులో మిస్టేక్స్ ఉన్నా వాటిని కరెక్షన్ చేసుకోవాలనుకుంటే సో మీకు సంబంధించిన అప్లికేషన్తో ఫామ్తో పాటు మీ యొక్క సో ఏదైతే మెమో ఉంటుందో దట్ ఈస్ డిగ్రీ మెమో కావచ్చు, డిగ్రీకి సంబంధించిన సెమ్ వైజ్ మెమో కావచ్చు, మీరు టీఎస్ సెట్ కన్వీనర్ వాళ్ళకు రిక్వెస్ట్ మెయిల్ చేస్తే వాళ్ళు కరెక్షన్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ మీ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తే వాళ్ళు కరెక్షన్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ 2 థింగ్స్కి మాత్రం మనకి ఎడిట్ ఆప్షన్స్ అయితే ఇవ్వలేదు. అండ్ అదేవిధంగా పర్సెంటేజ్ కూడా ఎడిట్ ఆప్షన్ ఇవ్వలేదు. సో డిగ్రీ క్వాలిఫికేషన్కి సంబంధించి మీ యొక్క క్వాలిఫికేషన్కి సంబంధించి ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా కూడా మీరు కరెక్షన్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ మనకి ఎడిట్ ఆప్షన్ ఇవ్వలేదు కాబట్టి మీరు డైరెక్ట్గా సో టీఎస్ సెట్ కన్వీనర్ వాళ్ళకు రిక్వెస్ట్ మెయిల్ అనేది చేయాలి. దానికోసం మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు మీ మెమో అనేది సెండ్ చేస్తే వాళ్ళు కరెక్షన్ చేయడం జరుగుతుంది. అండ్ పీజీకి సంబంధించిన థింగ్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. ఒకవేళ పీజీ డీటెయిల్స్ ఇచ్చి ఉంటే వాటిని కరెక్షన్ చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత సో మీకు సంబంధించిన ఎస్ఎస్సీలో మిస్టేక్స్ ఉన్నా వాటిని కరెక్షన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇంటర్మీడియట్లో మిస్టేక్స్ ఉన్నా వాటిని కరెక్షన్స్ అయితే మనం చేసుకోవడానికి అయితే ఇక్కడ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ప్లేస్ ఆఫ్ స్టడీ, మీరు వచ్చేసి 6th క్లాస్ నుంచి డిగ్రీ వరకు లేదా పీజీ వరకు ఎక్కడైతే మీ యొక్క టోటల్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకున్నారో దానికి సంబంధించి ఒకవేళ మిస్టేక్స్ ఉంటే మీరు ఎడిట్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే సో మన యొక్క ఎగ్జామినేషన్ అనేది ఏ లాంగ్వేజ్లో రాయాలి అనుకుంటున్నామో దానికి సంబంధించి ఎడిట్ ఆప్షన్ ఇవ్వలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్ అనేది తెలుగు ఇంగ్లీష్లో రాయాలి అనుకున్నట్టయితే క్వశ్చన్ పేపర్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో రావాలి అనుకుంటే మనం ఇక్కడ ఆప్షన్ అనేది మీడియం టెస్ట్ అయితే చూస్ చేసుకోవడం జరిగింది. ఇందులో మిస్టేక్స్ ఉంటే ఇప్పుడు కరెక్షన్ చేసుకోవడానికి ఛాన్స్ లేదు. ఒకవేళ మీరు కరెక్షన్ చేసుకోవాలనుకుంటే ప్రజెంట్ టీఎస్ సెట్ కన్వీనర్ వాళ్ళకు రిక్వెస్ట్ మెయిల్ చేయాలి. అండ్ ఎగ్జామినేషన్ సంబంధించిన సెంటర్స్ విషయంలో కూడా మనం కరెక్షన్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ లేదు. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో వీటిని మనం రిక్వెస్ట్ మెయిల్ చేసినా కూడా కరెక్షన్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ లేదు. ఒకవేళ సెంటర్స్ మార్చుకోవాలి అనుకుంటే ఒకసారి అయితే మీరు ప్రయత్నించండి. అండ్ తర్వాత ఫోటో సిగ్నేచర్ కూడా ఎడిట్ ఆప్షన్ ఉండదు. ఒకవేళ ఫోటో సిగ్నేచర్ కూడా అప్డేట్ చేసుకోవాలనుకుంటే మీరు సో మీ యొక్క మన ఏదైతే టీఎస్ సెట్ కన్వీనర్ ఆఫీస్ ఉందో దానికి మెయిల్ చేయాల్సి ఉంటుంది. మెయిల్ చేసే వాళ్ళు కరెక్షన్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ విధంగా మీకు సంబంధించిన థింగ్స్ అన్నింటినీ ఎడిట్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత జస్ట్ ఇక్కడ మనకు డిక్లరేషన్ బాక్స్ అయితే ఉంటుంది. దీంట్లో మీరు టిక్ మార్క్ చేసుకొని ప్రివ్యూ అండ్ సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం ప్రివ్యూ అండ్ సబ్మిట్ పైన క్లిక్ చేయగానే ప్రజెంట్ మనం వేటిని అయితే చేంజ్ చేయడం జరిగిందో ఆ చేంజెస్ సంబంధించిన థింగ్స్ తోటి మనకి న్యూ ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. సో ప్రజెంట్ అయితే మేము ఎటువంటి డీటెయిల్స్ని ఎడిట్ చేయట్లేము. జస్ట్ ఈ వీడియో వ్యూవర్స్ కోసమే క్రియేట్ చేయడం జరిగింది. జస్ట్ ఇక్కడ ప్రివ్యూ ఆప్షన్ అండ్ సబ్మిట్ పై అయితే క్లిక్ చేస్తున్నాము. అండ్ వన్స్ మనం ప్రివ్యూ అండ్ సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ ట్యాబ్లో అప్లికేషన్ ఫామ్ యొక్క ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ దాంతో మన డీటెయిల్స్ అనేది వెరిఫై చేసుకొని మనం ఫైనల్ సబ్మిట్ పైన క్లిక్ చేసి మనకు సంబంధించిన టీఎస్ సెట్ యొక్క అప్లికేషన్ ఫామ్ ఎడిట్ ఫామ్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇన్ కేస్ మీకు ఎటువంటి ప్రాబ్లం వల్లనైనా మీ డీటెయిల్స్ అనేది ఎడిట్ కాకపోతే సో డైరెక్ట్గా ప్రతి ఆప్షన్ కోసం మనం టీఎస్ సెట్ కన్వీనర్ వాళ్ళకు రిక్వెస్ట్ మెయిల్ చేసినట్లయితే వాళ్ళు డీటెయిల్స్ అనేది ఎడిట్ చేయడం జరుగుతుంది. అండ్ దాంతో మన యొక్క అప్లికేషన్ ఫామ్ కూడా మనం ఈజీగా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన
సంబంధించి టీఎస్ సెట్ నుంచి అప్డేట్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. కుదిరితే మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్.